సియోను ప్రార్థనా మందిరంలో సంఘ విశ్వాసులకు, పాస్టర్లకు దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కనిగిరి పట్టణం పరిధిలోని సియోను ప్రార్థనా మందిరం మరియు జియోను ప్రేయర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ రూబెన్ సంఘంలోని 60 మంది మహిళలకు, 40 మంది పాస్టర్లకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ అనేది క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైన పండుగని అన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సంఘస్థుల సహకారంతో మహిళలకు, పాస్టర్లకు బట్టలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా నల్లగండ్ల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బత్తుల నాగార్జున రెడ్డి 100 మంది పాస్టర్లకు బట్టల పంపిణీకి సహకారం అందజేశారని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి, వారి తల్లిదండ్రులకు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దల పోలయ్య, బెంజమిన్, యెహోషువ, హైమావతి, రవి, జాన్ వెస్లీ, ప్రసాద్, ప్రభాకర్, స్త్రీల సంఘం సభ్యులు పాల్గొన్నారు. మరి నల్లగండ్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి బత్తుల నాగార్జున రెడ్డి వారి కుటుంబ తరఫున వారు కూడా తీసుకురావడం జరిగింది. వారు తేవడానికి కారకులు సహోదరు యెహోషువ, సహోదరి హైమావతి, తర్వాత మా సంఘ సభ్యులందరూ ఇదిగో మరి కింద తీసుకొని వచ్చింది. ఆమె 5 జతలు పాస్టర్లకు, 5 మంది స్త్రీలకు ఆమె వస్తా కూడా అలాగూ ప్రతి ఒక్కరు ఇంటికి ఆ విధంగా సహాయం చేశారు. డబ్బులు కూడా 2,000 రూపాయలు తక్కువ ఎవరో కానీ ఇది సెమీ క్రిస్మస్ కార్యక్రమం అయితే నిజంగా దేవుని కృప ఇది కనుక మీరందరూ మా కోసం మరీ మరొకసారి మా విన్నపం. మరి మందిరం కట్టబడాలి, సంఘం కట్టుకోవడం, మందిర నిర్మాణము జరగాలి. మీరందరూ మా కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తాను. వందనాలు. ఈ మహాకృపను బట్టి దేవానికి స్తోత్రాలు. దేవా సియోను క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని, సియోను ప్రేయర్ ఫౌండేషన్ బట్టి దానికి స్తోత్రాలు. సంఘమంతా మీరు ఆదరించారు. సంఘ పెద్దలు, స్త్రీలు, యవనస్తులు, బాలాబాలికలు, వృద్ధులు అందరూ బట్టి తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. దేవా బిడ్డలందరినీ ఆదరించండి. వారికి కలిగిన మేలులలో ఎంతో కొంత నాయన ఇతరులకు సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వారు ముందని చేశారు, తీసుకొచ్చారు. నేను చెప్పిన మాట తూసా తప్పకుండా సంఘ పెద్దలు, విశ్వాసులు, స్త్రీలు అందరూ పాటిస్తున్నందుకు తండ్రికి స్తోత్రాలు. వచ్చిన దైవజనులు అందరూ బట్టి తండ్రికి స్తోత్రం. ప్రత్యేకంగా నా యొక్క తండ్రి మనం ప్రార్థిస్తున్నాం. మా మధ్యకు వచ్చిన పత్రికా విలేకరుల వారందరూ బట్టి కూడా తండ్రికి స్తోత్రాలు తెలుస్తున్నాం. వారి కుటుంబాలు కూడా మీరు ఆదరించండి. ప్రభు చెప్పమని ప్రార్థిస్తున్నాం. మరోసారి ప్రార్థిస్తున్నాం. నూతన మందిర నిర్మాణం జనవరిలో ప్రారంభం జరగడానికి సహాయం చేయండి, అన్ని విధాలకు సహాయం చేయండి. ప్రభు చెప్పమని ప్రార్థిస్తూ ప్రతి హస్తాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ముందున్న దినాలు, రోజులు, సంవత్సరాలు ఆశీర్వాదకరంగా సియోను క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని అంచెలంచెగా వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి పరచమని మీ దయని ప్రేమ కోరుకుంటూ యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మమైన సహవాసం ఇప్పుడు కూడి వచ్చినటువంటి స్థానిక సంఘాన్ని బట్టి సంఘ పెద్దలు, విశ్వాసులు, దైవజనులు, ఆయా ప్రాంతం వచ్చిన దైవజనులు, వాక్యం అందించిన దైవం ప్రతి ఒక్కరిని బట్టి తనకి స్తుతిస్తూ యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మా స్త్రీ లేదు అయ్యా, ప్రార్థన టీములు ఉన్నది. ప్రార్థన టీములు అసలు రావద్దు. ప్రార్థన టీములు ఉన్నది. ఇంకొక పాస్టర్ గారు రండి. బెంజమిన్ ఎవరు లేచి కూర్చోండి. తీసుకున్నా
ఏమన్నా మీకు ఇస్తారా? ఐదు రావద్దు, పాస్టర్ రావద్దు ఇంకా. చూడండి. మా చీయులు క్రైస్తవ ప్రాంతాల విశ్వాసాలు అమ్మా, మన సంఘస్థులు కూడా ఈ పక్కన రండి, ఇటు సైడ్ రండి అమ్మా. ఆడవారంతా ఒక సైడ్ రండి. తీసుకున్న వాళ్ళు, బట్టలు తీసుకున్న వాళ్ళు ఎవరు వెళ్ళవద్దు, అందరూ ఉండండి. ఏమి లుగమ్మ, మరియమ్మ, తేజమ్మ ఉద్యోగం బాధిపోయి దెబ్బతో బాబు, తమ్ముడు నీ ఉద్యోగం ఈ దెబ్బతో బాధిపోయిందా? దాసరి విప్పారు రాణి గారు ఇక్కడికి రావాలమ్మా. ఓడల ద్వారా బట్టలు ఇప్పించావు కదా, నువ్వు రా, తొందరగా రా. వచ్చే సంవత్సరం 10 జతలు తేవాలి. అయ్యంగా పెట్టండి. ఒక్కటే బాబు, ఒకటి అదే అబ్బాయిది వాళ్ళు తీసుకెళ్ళి అయ్యా పాస్టర్లు ఇంకెవరైనా తీసుకోవాల్సి 10 మందికి ఇచ్చాడు. Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Happy Christmas! అవ్వండి. Happy Christmas! ఎందుకు ఈ రోజు పడుద్దిలే, ఈ రోజు ఒక రూపాయి పెడతాను ఈ ఫోటో పడుద్దిలే. ఓకే, మీరు అటు ఇటు రావాలా? లైన్ రావాలి. అందరికి ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. లైన్ నిలబడండి. మీరు కూడా వచ్చేయండి త్వరగా. పంపించింగా ఇటు పంపించడమే. రైట్, పంపించు.
అయ్యా మీరు ఏడికి మాట్లాడాలి మగల తర్వాత ఒకరు పోండి. మా మామంతపురం లైన్కి రండి. మళ్ళీ వచ్చాయి మీరు వాళ్ళు మిస్సెస్ కానీ వాళ్ళు మిస్సెస్ యాడ్ ఉంది జరగండి రండి జరగండి అడిచి అడిచి రండి తీసుకురాలి రండి. అమ్మ ఇప్పుడు కాదు మార్చేది రండి 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 రావాలా అమ్మమ్మ రా రండి. ఇది ఓటు పడుతుంది మీరు ఎన్నికి జరుగుతుంది రైట్ పంపించండి. ఆడే ఉండి రండి. ఫోన్ ఏమవుతుంది ఫోన్ కాసిరెడ్డి కాలనీలో మా కాసిరెడ్డి కాలనీ నుంచి వచ్చి రావాలి. మా సీట్లు పెట్టండి పై సీట్లు పెట్టండి పంపించండి. రైట్ ఎక్కడ మెత్తగా వండిరా తీసుకో తీసుకో మా కాసిరెడ్డి కాలనీ రండి. అయ్యా టీ తాగండి. దాని పక్క జరయ్యా దానికాడికే పోయాడు. కొంచెం అది కాదు రైట్ రైట్ రండి. సీట్లు పెట్టండి. ఆడ ఒకటి ఇచ్చే సరిపోయింది. ఇంకోటి ఇంకోటి మామా ఇంకోటి ఒకటి 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 ఉందా బోర్డు చూడండి బోర్డు చూసుకోండి. వాళ్ళు కొద్దిగా జరగట ప్రసాద్ Merry Merry Christmas. Happy Christmas. Merry Merry Christmas. Happy Christmas. Merry Merry Christmas. We wish you Happy Christmas. We wish you Happy Christmas. Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Christmas. అందరికీ వందనములు. సియోను క్రైస్తవ ప్రార్థనా మందిరం తరపున అలాగే జియోను ప్రేయర్ ఫౌండేషన్ తరపున అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు మరి సెమీ క్రిస్మస్ వేడుకలు సియోను క్రైస్తవ ప్రార్థనా మందిరంలో చక్కగా నిర్వహించబడినవి. అందును పురస్కరించుకొని విధవరాలకు ఒక 60 మందికి బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే 40 మంది పాస్టర్లకు మరి కొత్త బట్టలు ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చినటువంటి స్త్రీలైతేమి వచ్చినటువంటి పాస్టర్లు అందరూ చాలా అభినందించారు. సంతోషకరంగా తిరిగి వెళ్ళటం కూడా జరిగింది. తర్వాత ఇందులో భాగంగా మరి నల్లగండ్ల వైఎస్ఆర్ పార్టీ అయినటువంటి బత్తుల నాగార్జున రెడ్డి గారు వారి దంపతులు పాస్టర్లకు ఒక 100 మందికి బట్టల పంపిణీ కార్యక్రమం చేశారు. ఇందులో సహాయము అందించినటువంటి బత్తుల నాగార్జున రెడ్డి గారికి వారి భార్యకు కూడా
హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. తర్వాత సియోను క్రైస్తవ ప్రార్థనా మందిర సభ్యులందరికీ కూడా అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో మరి క్రిస్మస్ వేడుకలు అన్ని సంఘాలలో ప్రతి దైవజనులు విశ్వాసులందరూ మరి సంపూర్ణంగా ఆశీర్వాదకరంగా ఇలాంటి వేడుకలు జరుపుకోవాలని, అలాగే అందరూ క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని కూడా మరి కోరుకుంటూ ఉన్నాం. సియోను క్రైస్తవ ప్రార్థన మందిరం తరపున వందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. బత్తుల నాగార్జున రెడ్డి అలాగే వారి భార్య గారు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం. బట్టలు రావటానికి మరి వారిని అడిగి సహాయం అందించినటువంటి బలసాని యెహోషువ ఐమాతికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరూ క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలనేది మా ప్రార్థన అయి ఉంటూ ఉంది.